నమస్తే అన్యోసేయో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. సంచలనాలకు సిద్ధంగా ఉన్నాడు పుష్పరాజ్. ఇది అది అని లెక్కలేం వేసుకోలేదు, ఇక్కడ అక్కడ అని లొకేషన్ చూసుకోవట్లేదు. దొరికిన చోట దొరికినట్లు రికార్డ్స్ కుమ్మేయాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు పుష్ప. అస్సలు తగ్గేదేలే అంటూ నేషనల్ వైల్డ్ ఫైర్ అంటించడానికి సై అంటున్నారు అల్లు అర్జున్. అసలు పుష్ప 2 దూకుడు ఎలా ఉండబోతోంది? పుష్ప 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 ఎక్కడ విన్నా ఎవరిని కదిపినా ఇప్పుడు దీని గురించే చర్చ. మరికొన్ని గంటల్లోనే పుష్పరాజ్ దండయాత్ర మొదలు కాబోతోంది. కేవలం తెలుగులో మాత్రమే కాదు, ఈసారి దేశవ్యాప్తంగా బన్నీ బ్రాండ్ కళ్ల ముందు కనిపిస్తుంది. కేవలం అల్లు అర్జున్ బ్రాండ్తోనే వస్తున్న సినిమా పుష్ప 2. హైయెస్ట్ బిజినెస్ జరగడానికి కారణం కూడా కేవలం పుష్ప బ్రాండే. పుష్ప 2 వెనుక మరొక మ్యాజిక్ కూడా ఉంది. ఇన్ని రోజులు పాన్ ఇండియన్ సినిమాలంటే ఖచ్చితంగా రాజమౌళి బ్రాండ్ ఉండాల్సిందే. అది ప్రభాస్ అయినా, చరణ్ అయినా, ఎన్టీఆర్ అయినా. కానీ ఫస్ట్ టైం జక్కన్న పేరు లేకుండా, ఆయనతో పరిచయకుండా, అసలు రాజమౌళి ఊసే లేకుండా సెల్ఫ్ మేడ్ పాన్ ఇండియన్ హీరో అయింది బన్నీ మాత్రమే. పుష్ప కేవలం తెలుగు సినిమాగానే వచ్చింది. హిందీలో నామమాత్రంగా విడుదలై సంచలనం రేపింది. కానీ ఇప్పుడలా కాదు. పుష్ప 2 తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువ బిజినెస్ చేస్తోంది. డిసెంబర్ 5న బాలీవుడ్లో నెంబర్ 1 ఓపెనర్గా నిలవడం ఖాయమంటున్నారు ట్రేడ్ పండితులు. ఏదేమైనా సెల్ఫ్ బ్రాండింగ్తో రచ్చ చేయడానికి రెడీ అవుతున్నాడు పుష్పరాజ్. అనుకోకుండా చేసేదాన్నే పొరపాటు అంటారు, మళ్ళీ దాన్ని జరగకుండా చూసుకునేదాన్నే జాగ్రత్త అంటారు. ఈ రెండు ఒకేసారి చేస్తున్నారు రామ్ చరణ్. ఒక్కసారి జరిగిన నష్టం చాలు, మరోసారి అది రిపీట్ కాకుండా కేర్ తీసుకుంటున్నారు ఈయన. ఇంతకీ ఆయన చేసిన పొరపాటేంటి? దానికోసం మెగా వారసుడు ఇప్పుడేం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రామ్ చరణ్ ప్రస్తుతం 2 పడవల ప్రయాణం చేస్తున్నారు. ఓవైపు గేమ్ చేంజర్ కు తుది మెరుగులు దిద్దుతున్నారు శంకర్. జనవరి 10న విడుదల కానుంది ఈ సినిమా. మరోవైపు బుచ్చిబాబు సినిమాని ఈ మధ్య సెట్స్ పైకి తీసుకొచ్చారు. ఈ 2 సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు చరణ్. RC16 కోసం చాలా అంటే చాలా మేకోవర్ అయ్యారు మెగా వారసుడు. ఈ మధ్య RC16 షూటింగ్ మొదలైంది. గేమ్ చేంజర్ పనులు పూర్తయ్యాక పూర్తిగా బుచ్చిబాబు సినిమాపైనే ఫోకస్ చేయనున్నారు చరణ్. RRR తర్వాత అనుకోకుండా 2 ఏళ్లకు పైనే టైం తీసుకున్నారు మెగా హీరో. ఇండియన్ 2 సడన్ గా సీన్ లోకి రావడంతో ఆలస్యమైంది గేమ్ చేంజర్. అందుకే RC16ను రికార్డ్ టైంలో పూర్తి చేయాలని చూస్తున్నారు మేకర్స్. గేమ్ చేంజర్ ప్రమోషన్స్ కూడా జోరుగానే జరుగుతున్నాయి. డిసెంబర్ 21న అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు RC16 కోసం బల్క్ డేట్స్ ఇచ్చారు చరణ్. అంటే ఇటు గేమ్ చేంజర్ కు ఇబ్బంది రాకుండా, అటు బుచ్చిబాబు సినిమాకు లోటు లేకుండా కేర్ తీసుకుంటున్నారు. అన్నీ కుదిరితే 2025లోనే 2 సినిమాలతో రావాలని చూస్తున్నారు రామ్ చరణ్. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు. లిటరలీ పవన్ కళ్యాణ్ సెట్స్కొస్తే ఆయనతో సినిమాలు చేస్తున్న దర్శక నిర్మాతలు పాడుకుంటున్న పాట ఇదే. ఎప్పుడెప్పుడు ఆయన వస్తారా అని వేచి చూస్తున్న కళ్లకు కాస్త కరుణ చూపించారు జనసేనాని. చాలా రోజుల తర్వాత ముఖానికి మళ్ళీ మేకప్ వేసుకున్నారు. మరి వీరమల్లుతో ఆయన జర్నీ ఎన్ని రోజులు ఉండబోతోంది? పవన్ కళ్యాణ్ షూటింగ్స్ కు వచ్చిన రోజు దర్శక నిర్మాతలు పాడుకునే పాట ఇదేనేమో. రాజకీయంగా చాలా బిజీగా ఉండటంతో పవన్ ఇచ్చే కొన్ని గంటల కాల్ షీట్ కూడా బంగారమే ఇప్పుడు. తాజాగా హరిహర వీరమల్లుకు ఇదే చేశారు పవన్. పొలిటికల్ బిజీ కారణంగా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న వర్క్ కోసం కొన్ని గంటలు కేటాయించానంటూ పోస్ట్ చేశారు జనసేనాని. హరిహర వీరమల్లు షూటింగ్ ఇప్పటికే చివరి దశకొచ్చేసింది. మిగిలిన ఆ పెండింగ్ వర్క్ కూడా పూర్తి చేయాలని చూస్తున్నారు పవన్. అందుకే లుక్ కూడా మార్చేశారు. కేబినెట్ మీటింగ్ లోనూ గడ్డం తీసేసి కోరమీసాలతో కనిపించారు పవన్. మరోవైపు వీరమల్లు టీం కూడా పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. మధ్య మధ్యలో పొలిటికల్ పనులు చూసుకుంటూనే హరిహర వీరమల్లుకు డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. వారం రోజుల పాటు జరగబోయే షెడ్యూల్లో పవన్ భాగం కానున్నారని తెలుస్తోంది. వీలు కుదిరినప్పుడల్లా డేట్స్ ఇస్తానని దర్శక నిర్మాతలకు మాటిచ్చారు పవన్. వీరమల్లు మాదిరే ఓజీకి కూడా త్వరలోనే కాల్ షీట్స్ ఇవ్వాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్. పాన్ ఇండియన్ హీరోగా గుర్తింపు ఈ మధ్య యాక్సిడెంటల్ గా చాలా మంది హీరోలకు వచ్చేస్తోంది. కానీ వచ్చిన పేరు కాపాడుకోవటమే ఇక్కడ కీలకం. ఒక్క రాంగ్ స్టెప్ వేస్తే ఎక్కడ మొదలెట్టారో అక్కడికే వచ్చి పడతారు మళ్ళీ. అందుకే ఈ విషయంలో పక్కా ప్లానింగ్తో ముందుకెళ్తున్నారు కాంతారా హీరో. తాజాగా మరో సెన్సేషనల్ సినిమాకి ఓకే చెప్పారీనా. రిషబ్ శెట్టి 2 ఏళ్ల కింద వరకు ఈ పేరు కేవలం కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే వినిపించింది. అక్కడ కూడా మామూలు హీరోనే, మరి సూపర్ స్టార్ అయితే కాదు. కానీ ఒకే ఒక్క సినిమాతో రిషబ్ రేంజ్ మారిపోయింది. అదే కాంతారా.
తాజాగా దీనికి ప్రీక్వెల్ కూడా తెరకెక్కిస్తున్నారు రిషబ్. ఈ ఒక్క సినిమాతో మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియన్ హీరో అయిపోయారు రిషబ్ శెట్టి. కాంతారాతో వచ్చిన క్రేజ్ ను పర్ఫెక్ట్ గా వాడుకున్నారు రిషబ్. ఎలాంటి సినిమాలు చేస్తే అన్ని భాషల ఆడియన్స్ కు రీచ్ అవుతాం అనే లెక్కలేసుకొని మరీ సినిమాలు సైన్ చేస్తున్నారు ఈ హీరో. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మతో జై హనుమాన్ సినిమాలో హనుమంతుడి పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాపై ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. జై హనుమాన్ తో ఖచ్చితంగా రిషబ్ శెట్టి నేషనల్ వైడ్ ట్రెండ్ అవ్వడం ఖాయం. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే తాజాగా ఛత్రపతి శివాజీ పాత్రలో నటించబోతున్నారు. ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరుతో ఈ సినిమా రూపొందనుంది. సందీప్ సింగ్ ఈ సినిమాకు దర్శకుడు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. మొత్తానికి క్యారెక్టర్స్ ఎంపికలో చాలా కేరింగ్ గా ఉన్నారు రిషబ్ శెట్టి. ఈ రోజుల్లో భారీ బడ్జెట్ సినిమా చేస్తే అది విడుదలై హిట్ అయ్యే వరకు నమ్మకాలు తక్కువ. అందుకే కొందరు దర్శకులు సేఫ్ జర్నీ చేస్తున్నారు. టాక్ కాస్త అటు ఇటు అయినా సేవ్ అయ్యే విధంగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా సంక్రాంతి సినిమాల్లో అనిల్ రావిపూడి చేస్తోంది ఇదే. ఆయనకి వెంకీ తోడయ్యేసరికి మ్యాటర్ మరింత వేడెక్కింది. మరి వాళ్ళ ముచ్చట్లేంటో చూసేద్దాం రండి. సంక్రాంతికి ఎప్పట్లాగే భారీ పోటీ ఉంది. అందులో గేమ్ చేంజర్ అంటూ రామ్ చరణ్ వస్తుంటే డాకు మహారాజ్ అంటూ బాలయ్య బరిలోకి దిగుతున్నారు. ఈ ఇద్దరితో పాటు నేనున్నానంటూ సంక్రాంతికి వస్తున్నారు వెంకీ. అనిల్ రావిపూడి దర్శకుడు కావడంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. సంక్రాంతి సినిమాల్లో చూసుకుంటే ప్రమోషన్ పరంగా కాస్త ముందే ఉన్నారు అనిల్ రావిపూడి అండ్ టీం. ఎప్పటికప్పుడు మేకింగ్ వీడియోలు విడుదల చేస్తూ షెడ్యూల్ పూర్తయిన ప్రతిసారి అప్డేట్స్ ఇస్తూ ఫుల్ ట్రెండింగ్లో ఉన్నారు సంక్రాంతికి వస్తున్నాం టీం. ఫస్ట్ సింగిల్ విషయంలోనూ రమణ గోకులను తీసుకొచ్చి మంచి హడావిడి చేశారు. ఇప్పుడు ఆ పాట విడుదలైంది. గోదారి గట్టు మీద అంటూ తనదైన వాయిస్తో చాలా ఏళ్ల తర్వాత మ్యాజిక్ చేశారు రమణ గోకుల. దానికి తోడు బీమ్స్ క్యాచీ ట్యూన్తో పాట ఇట్టే జనాల్లోకి వెళ్ళిపోయింది. ఈ పాటలో వింటేజ్ వెంకటేష్ కనిపిస్తున్నారు. గేమ్ చేంజర్తో పెద్ద జూదమే ఆడుతున్న దిల్ రాజు వెంకీ సినిమాతో మాత్రం సేఫ్ గేమ్ ఆడుతున్నారు. జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం విడుదల కానుంది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జోరిసోయో.